హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్స్యూమర్చులు. ఈరోజు మన వీడియోలో గోంగూర పండు మిర్చి నిల్వ పచ్చడి చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం గోంగూర రోటి పచ్చడి చేస్తాము, నిల్వ పచ్చడి కూడా చేస్తాం కదా. ఒకసారి ఇలా పండు మిర్చితో కూడా చేసి చూడండి, చాలా బాగుంటుంది. చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఈ కొలతలతో ఈ విధంగా చేసి చూడండి. మొదటిసారి చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు, సింపుల్గా అయిపోతుంది. గోంగూర పండు మిర్చి నిల్వ పచ్చడికి గోంగూర పెద్దవి 4 కట్టలు తీసుకున్నానండి. అలాగే గోంగూరలో 2 రకాలు ఉంటాయి, పుల్ల గోంగూర, తెల్ల గోంగూర. నేను పుల్ల గోంగూర తీసుకున్నాను. పుల్ల గోంగూర అయితేనే బాగుంటుంది. కాడలు ఎర్రగా ఉంది అంటే అది పుల్ల గోంగూర. గోంగూరను బాగా కడిగి పూర్తిగా తడి ఆరేంత వరకు ఏదైనా క్లాత్ పైన ఇలా ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ గాల్లో ఆరబెట్టుకోవాలండి, ఎండలో ఆరబెట్టకూడదు. అలాగే మనం మరుసటి రోజు పచ్చడి చేయాలి అనుకున్నప్పుడు ముందు రోజు ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఆకు ఆరిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. మీరు ఎంత గోంగూర అయినా తీసుకోవచ్చండి. ఇక్కడ మనం కప్పు కొలతల్లో గ్రాము కొలతల్లో 2 చెప్పుకుంటున్నాం కాబట్టి ఎంత తీసుకున్నా పర్వాలేదు, మీ వీలుని బట్టి చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆకు ఆరిన తర్వాత కొలుచుకుంటే 350 గ్రాముల గోంగూర ఉంది. 350 గ్రాముల గోంగూరకి 1/4 కేజీ పండుమిర్చి కరెక్ట్గా సరిపోతాయి. పండుమిర్చిని కూడా బాగా కడిగి పూర్తిగా తడి ఆరిన తర్వాత ఇలా తొడుమలు తీసుకోవాలి. పండుమిర్చితో ఊరగాయ చేసేటప్పుడు ఎప్పుడు కూడా తొడుమెలు తీసి పండుమిర్చి కడగకూడదు. అలా కడిగితే ఊరగాయ త్వరగా పాడవుతుంది. చూడండి, తొడుమెలన్నీ తీసిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు గోంగూర పండుమిర్చి 2 కొలుచుకోవడానికి ఏదైనా గిన్నె తీసుకొని ఈ విధంగా కొలుచుకోవాలి. ఇలా నొక్కిపెట్టే తీసుకోవాలండి. ఆకుకూర కదా, ఎక్కువ రాదు. నాకు ఈ గిన్నెతో 2.5 గిన్నెల గోంగూర అయింది. గ్రాముల్లో చెప్పాను కదండి, 350 గ్రాముల గోంగూర ఉంది. ఇప్పుడు ఇదే గిన్నెతో అన్నీ కొలుచుకుంటే సమానంగా సరిపోతాయి. ఇప్పుడు పండుమిర్చి ముక్కలు కూడా కొలుచుకుందాం. నాకు ఈ గిన్నెతో 3/4 గిన్నె పండుమిర్చి ముక్కలు అయినాయి. ఇది కూడా ఇలా కొలుచుకున్నాం కదండి. ఇప్పుడు ఇదే గిన్నెతో 1/4 గిన్నె చింతపండు తీసుకోవాలి. ఇది గ్రాముల్లో చూసుకుంటే 100 గ్రాముల చింతపండు. ఇందులో గింజలు, పీచు ఏమన్నా ఉంటే తీసేసుకోవాలి. మీకు పులుపు కరెక్ట్గా సరిపోతుందండి. మనకి గోంగూర ఎంత పుల్లగా ఉన్నా సరే చింతపండు వేసుకోవాలి, లేదంటే పులుపు చాలదు, రుచి ఉండదు. అలాగే 1/4 గిన్నెకి కొద్దిగా తగ్గించి కల్లుప్పు తీసుకోవాలి. ఇది గ్రాముల్లో చూసుకుంటే 100 గ్రాముల కల్లుప్పు. కల్లుప్పు అయితేనే బాగుంటుందండి, మెత్తటుప్పు కంటే. ఇప్పుడు ముందుగా మెంతి పిండి, ఆవు పిండి చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1.5 స్పూన్ మెంతులు, 3 స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. మెంతులు 15 గ్రాములు, ఆవాలు 23 గ్రాములు. ఇలా కలుపుతూ ఉండాలండి, సమానంగా వేగుతాయి, మాడకూడదు. మాడింది అంటే మాడి వాసన వచ్చినట్టు ఉంటుంది. చూడండి, ఇలా బాగా వేగినాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఈ రంగు రావాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకోవాలి, బాగా చల్లారాలి. ఇవి బాగా చల్లారినాయండి, మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. మెంతి పిండి, ఆవు పిండి తయారైంది. ఇప్పుడు అదే ప్యాన్లో గోంగూర వేయించుకుందాం. 2.5 కప్పుల గోంగూరకి అదే కప్పుతో 1/4 కప్పుకి కొద్దిగా తగ్గించి వేరుశనగ నూనె వేసుకోవాలి. వేరుశనగ నూనె కానీ పప్పు నూనె కానీ అయితే బాగుంటుంది, నిలవ ఊరగాయ కాబట్టి. నూనె వేడయ్యాక మనం ముందుగా కడిగి ఆరబెట్టుకున్న గోంగూర ఉంది కదండి, గోంగూర అంతా వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. మనకు ఆకుకూర ఎలా అయినా త్వరగానే మగ్గిపోతుంది, అస్సలు టైం పట్టదు. అదే మీరు ఇంకా ఎక్కువ మొత్తంలో గోంగూర తీసుకున్నారనుకోండి, 2 పట్లుగా వేయించుకోవచ్చు. నాకైతే ఇలా ఒకేసారి మొత్తం పట్టేసింది. చూడండి, మనం కడిగి ఆరబెట్టుకోవడం వల్ల ఆకు ఇలా పొడి పొడిగా ఉంది, లేదంటే మీకు ముద్దగా జిగురుగా ఉన్నట్టు ఉంటుంది. ఇది వేగేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, సమానంగా వేగుతుంది. చూడండి, ఇది ఇలా బాగా వేగింది కదా, ఈ విధంగా ఉండాలి. రంగు మారుతుంది, దగ్గర పడినట్టు అవుతుంది. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. గోంగూర కూడా బాగా చల్లారాలండి. ఈ లోపల పోపు పెట్టుకుందాం. పోపు కోసం 2.5 గిన్నెల గోంగూర, 3/4 గిన్నె పండుమిర్చి ముక్కలు తీసుకున్నాం కదా, అదే గిన్నెతో 1/2 గిన్నె వేరుశనగ నూనె వేసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. నూనె వేడయ్యాక 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, కచ్చాబచ్చాగా దంచిన వెల్లుల్లి రేకలు, చిన్న వెల్లుల్లిపాయ ఒకటి తీసుకున్నానండి. ఇలా ఇవన్నీ వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి.
మీకు శనగపప్పు మినప్పప్పు వద్దు అనుకుంటే అవి మానేయచ్చు. చూడండి పోపు ఇలా వేగింది కదా, ఇలా వేగాక ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 6 కాయలు, కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి. చూడండి పోపు అంతా ఇలా వేగింది కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇది కూడా పూర్తిగా చల్లారాలండి, ఏమాత్రం వేడి ఉండకూడదు. మనకి ఇది చల్లారే లోపల చింతపండు, పండుమిర్చి ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం. ముందుగా మిక్సీ జార్లో చింతపండు, పండుమిర్చి ముక్కలు, తర్వాత కల్లుప్పు వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసి ఒకేసారి మిక్సీ పట్టుకోవచ్చండి. కల్లుప్పు వేయడం వల్ల పండుమిర్చి మెత్తగా నలుగుతుంది. మీరు ఎక్కువ మొత్తంలో చేస్తున్నారనుకోండి 2 సార్లుగా మిక్సీ పట్టుకోవచ్చు. అలాగే మనకి చింతపండు ఉడికించాల్సిన అవసరం కూడా ఉండదు, ఇలా పచ్చిగానే వేసేయచ్చు. చాలా బాగుంటుంది. చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇంత మెత్తగా ఉంటే బాగుంటుంది. మీకు ఎక్కడా కూడా చింతపండు కనిపించదు, మెత్తగా నలిగిపోతుంది. ఇది ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇందులోనే మనం ముందుగా వేయించుకున్న గోంగూర కూడా వేసి ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువ కాదు, కచ్చాబచ్చాగా ఒక్కసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మనకి గోంగూర అలా కనిపించేలా ఉంటే బాగుంటుంది. చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. మరీ మెత్తన ముద్దలా ఉందనుకోండి అంత బాగుండదు. మీరు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా పోపు పెట్టుకోవచ్చు, లేదా ఇలా ఒకేసారైనా పోపు పెట్టుకోవచ్చు. పోపు మనం ముందుగానే పెట్టుకున్నాం కదండి, అది కూడా పూర్తిగా చల్లారింది. చల్లారాక మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసుకోవాలి. అలాగే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మెంతిపిండి, ఆవపిండి ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసి కలుపుకోవాలి. తాలింపు చల్లారకుండా కనుక పచ్చడి వేసి కలిపితే మీకు ఊరగాయ రంగు మారిపోతుంది, చిరుచేదుగా కూడా ఉంటుంది. ఇలా బాగా కలుపుకొని ఒక్కరోజన్నా ఊరనివ్వాలండి. ఒకరోజు ఊరిన తర్వాత మీరు రుచి చూసుకొని ఉప్పు తగ్గినా పులుపు తగ్గినా వేసుకోవచ్చు. నాకు తెలిసి ఏమీ పట్టవు, అన్నీ సమానంగా సరిపోతాయి. అలాగే ఇది వెంటనే రుచి చూసినప్పుడు మనకి కొంచెం ఉప్పగా పుల్లగా ఉన్నట్టుంటుంది, కానీ ఒక 2 రోజులు పోయిన తర్వాత అసలు ఏముండదండి, సమానంగా ఉంటుంది. అలాగే నూనె తక్కువైంది అనుకుంటే నూనె కూడా వేడి చేసి చల్లారాక కలుపుకోవచ్చు. ఇంతేనండి, గోంగూర పండుమిర్చి నిల్వ పచ్చడి తయారైంది. చాలా బాగుంటుంది. ఇది బయట మనకి 4 రోజుల పైనే ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం అయినా కూడా పాడవదు, ఇంతే ఫ్రెష్గా ఉంటుంది. అన్నంలో తినేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసి కలుపుకొని తింటే భలే ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.